హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎస్ వ్లాగ్స్. ఇట్స్ మీ ఆయిషా. ఎలా ఉన్నారండి అందరూ? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఇవాళ నేను మా అమ్మమ్మని గుర్తు చేసుకుంటూ ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అదేంటో కాదండి, పచ్చిరొయ్యలు చింత చిగురు. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసిన తర్వాత పచ్చిరొయ్యలు కూడా అందులోనే వేసుకుని కాస్త వేగనివ్వాలి. పచ్చిరొయ్యల నుంచి వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుని తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ అంతగా ఫ్రై అవ్వడం కోసం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఆనియన్స్ బాగా మగ్గాయి అనుకున్న తర్వాత అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కాసేపు పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. అందులోనే 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. అలాగే మీ రుచికి సరిపడా కారం వేసుకొని కాసేపు వేగనివ్వండి. ఇంకొకసారి కలుపుకొని ఇంకొక చిన్న గ్లాసులో వాటర్ పోసుకొని ఇంకొకసారి కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. ఈలోపు మనం చింత చిగురుని రెడీ చేసుకుందాం పదండి. చింత చిగురిని అలా కొంచెం కొంచెంగా చేతిలో తీసుకుని 2 చేతులతో అలా నలుపుతూ ఉంటే దాంట్లోనే ముదురుగా ఉండే ఆకు ఇంకా ఈనెలు అన్నీ సపరేట్ అయిపోతాయి అన్నమాట అండి. అలా చింత చిగురు మొత్తం మనం రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాం. చింత చిగురిని ఎలా బాగు చేసుకోవాలి అనేది మాత్రం మా అమ్మమ్మే మాకు నేర్పించిందండి. చింత చిగురు అంతా శుభ్రం చేసుకున్న తర్వాత ఆకు సపరేట్ ఈనెలు సపరేట్గా అలా అయిపోతాయి అన్నమాట అండి. అలా చేసిన తర్వాత దాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత కూర 90% ఉడికింది అని అనుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న ఈ చింత చిగురిని కూరలో వేసేసుకోవాలి. అలా మొత్తం చింత చిగురు వేసేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కొంచెం గరం మసాలా పైన చల్లుకొని 10 నిమిషాలు ఉడికించి తీసేసుకుంటే మన కూర రెడీ. నౌ టేస్టింగ్ టైం. ఎలా ఉందో అడుగుదాం పదండి. ఎలా ఉందో ఈయన సాధారణంగా నాకు చెప్పరండి. బాగుంటే ఆయనే బాగుంది అనుకుని తింటారు తప్ప నేను అడిగితేనే చెప్తారు. ఇప్పుడు కూడా ఏదో నేను అడిగాను కాబట్టి చెప్తున్నారు అంతే. కానీ మా పిల్లోడు మాత్రం బాగా చెప్తాడులేండి. వాడి ఎక్స్ప్రెషన్స్ చూడండి. వాడికి నచ్చిందంటే అబ్బో, ఆయన 2 సార్లు తల అనుకున్నారంటే అది నచ్చింది అని అర్థం అనమాట. ఇప్పుడు వీడు చూడండి, వాడు వింత వింత ఎక్స్ప్రెషన్స్. వాడికి నచ్చిందంటే చాలు అబ్బో